నైటు అక్కడ వెయిటింగ్ హాల్లో ఉన్నా. వెయిటింగ్ హాల్లో మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఇప్పుడు ట్రైన్ పట్టుకుంటా 7 o'clock. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ క్యాంటీన్లో 5 rupeesకే తింటున్నా. ఓకే, మిగతా అప్డేటు ట్రైన్ పట్టుకున్నాక ఇస్తా. హాయ్ ఫ్రెండ్స్, నేను కనిపిస్తున్నాను అనుకుంటా ప్రాపర్గా. ప్రజెంట్ నేను విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నా. సో మార్నింగ్ నిన్న నైట్ అక్కడ తుని వెళ్ళాను కదా. తుని వెళ్ళిన తర్వాత అక్కడే రెస్ట్ తీసుకున్నా అక్కడ వెయిటింగ్ హాల్లో. అక్కడే మార్నింగ్ లేచి రెడీ అయిపోయా. వెయిటింగ్ హాల్లో వాష్రూమ్ ఉంటే అక్కడ క్యాంటీన్కి వెళ్ళి తినేసాక ఒక 8:30 లోపు ట్రైన్ పట్టుకున్నా. ఇక్కడికి 1 o'clock లోపు రీచ్ అయ్యా. తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి బయటకు వెళ్ళి లంచ్ చేశాను. యాక్చువల్గా ఈరోజు 0 budget అని చెప్పినా కానీ లంచ్ చేశా. లంచ్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి నేను వెయిట్ చేస్తున్నా. ఒక్క ట్రైన్ వచ్చింది, అది వచ్చేసి ఫుల్ ఏసీ అనమాట, జనరల్ లేదు. మన దగ్గర టికెట్ లేదు కాబట్టి ఆ ట్రైన్ ఎక్కకూడదని చెప్పేసి ఎక్కలేదు. తర్వాత వేరే ట్రైన్ వచ్చేసి ఓన్లీ సిట్టింగ్, సో అక్కడ కూడా చెకింగ్ అవుతుంది అనేసి నేను అది కూడా ఎక్కలేదు. అట్లా టైం చూస్తూ 6 అయిపోయింది. నేను ఇంకా ఛార్జింగ్ పెడతా ఫుల్ ఛార్జింగ్ పెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇచ్చేద్దాం డిసైడ్ అయిపోయా. విజయవాడ టు కడా శ్రీ సిటీ. సో ఇప్పుడు చెకింగ్ చేయడానికి వెళ్తున్నా. ఇది మార్నింగ్ నుంచి జరిగిన స్టోరీ. నేను వెయిటింగ్ హాల్లో కూర్చున్నా, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నా. ఇప్పుడు వాటర్ ఫిల్ చేసుకొని నేను వెళ్ళాలన్నమాట. లెట్స్ గో. ఫ్రెండ్స్, నేను స్టార్ట్ అయిపోయాను. ఇది విజయవాడ బస్ రైల్వే స్టేషన్. విజయవాడ రైల్వే స్టేషన్ అక్కడ ఉంది. అక్కడ నుంచి నేను బయటకు వచ్చాను. లిఫ్ట్ బోర్డు తీశాను, కనిపిస్తుందా? ప్రాపర్గా కనిపించట్లేదు. వాటర్ అక్కడ 10 rupees ఫిల్ చేశాను. ఇది మార్నింగ్ 30 rupees పెట్టి తీసుకున్నాను. 35 rupees, 30 అయితే 35 rupees తీసుకున్నాడు అనమాట. నడుస్తున్నా లిఫ్ట్ బోర్డు తీసుకొని నడుస్తున్నా. బాటలు లిఫ్ట్ బోర్డు. మనం ఇంకా చాలా దూరం నడవాలి. సిటీని క్రాస్ అవ్వాలి. లిఫ్ట్ దొరకాలంటే సిటీని ఉండకూడదు. సిటీలో అసలు లిఫ్ట్లు దొరకవు, చాలా కష్టం. మనం కొంచెం ఫ్రీగా ఉండే ఓపెన్ స్పేస్కి అయితే వెళ్ళిపోవాలి, హైవేకి. ఈవినింగ్ అయిపోయింది. టైం వచ్చేసి 7 అవుతుంది. 6:44, 15 minutes తక్కువ 7 అవుతుంది. ఈ టైంలో ఇంకా 10 minutes మాత్రం లైట్ ఉండొచ్చు. ఈ టైంలో నేను అయిపోతున్నాను. లైట్ కూడా ఉండదు. చూద్దాం. ఇక్కడి నుంచి మనం శ్రీ సిటీ ప్లేస్కి వెళ్ళాలి. శ్రీ సిటీ అనే ప్లేస్కి. అప్డేట్ చేస్తాను. నేను సిటీ హైవే వెళ్ళిపోయి సిటీ బయటకి వెళ్ళిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను. అలా అప్డేట్. సో ఇట్లా నడుస్తున్న ఫుట్పాత్ మీద ప్రకాశం బ్యారేజ్ ఫ్రంట్ ఉంది. ఇంకా ఒక 500 meters నడవాలని. ఇంకా బస్ తీసుకుంటే బెస్ట్, కానీ రూట్ కరెక్ట్గా వెళ్తుందో లేదో మనకు ఐడియా లేదు. లిఫ్ట్ ఏమైనా ట్రై చేద్దాం బస్ స్టాప్ దగ్గర నుంచి. వెహికల్స్ అయితే వస్తున్నాయి, అడుగుదాం.
టర్నింగ్ కొట్టాలనుకుంటా. హైవే మీదకి వెళ్ళే వరకు కొంచెం ప్రాబ్లమ్స్ తప్పదు, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్. పైనుంచి ఫ్లైఓవర్ వస్తుంది, కింద నుంచి ఒక రోడ్డు, ఇటు పక్కన వాటర్ ఫ్లో అవుతుంది. టర్నింగ్ అక్కడ ముందుకు వెళ్ళాక బస్ స్టాప్. ఈవినింగ్ 7 o'clock అవుతుంది. నేను ఇట్లా ఉన్నా ఈరోజు సాటర్డే టైంలో విజయవాడలో ఇలా ఉన్నాను అనమాట. చూడొచ్చు. ఇక్కడ కాసేపు ట్రై చేస్తాను, చూద్దాం లిఫ్ట్ వర్క్ అవుద్దా లేదనేసి. వెహికల్స్ చూద్దాం, లిఫ్ట్ అడిగితే ఇస్తారండి. బ్యారేజ్ సైడ్ వెళ్ళాలి, కన్ఫ్యూజ్ అవుతారు ఇలా. వెహికల్స్ ఏం రాలేదు. కరెక్ట్గా బ్రిడ్జ్ దగ్గర నించొని ఉన్నాను. ఇట్లా ఉంది ఏరియా, సరౌండింగ్స్ అంతా. పైన ఫ్లైఓవర్ ఉంది. మనం కొంచెం ముందుకెళ్తే ప్రకాశం బ్యారేజ్ అన్నమాట. చూద్దాం లిఫ్ట్ ఇక్కడ దొరుకుతుందో లేదో అనేసి. కార్ వస్తుంది, ప్రకాశం బ్యారేజ్కి లిఫ్ట్ వస్తుంది. జస్ట్ ఒక 2 minutes అయింది. క్రౌడ్ ఎక్కువ వెళ్తే నోవే. ఆయన అప్పుడు అక్కడ ఆగారు. సిటీ టైంలో కదా, ఈవినింగ్ టైంలో ఫుల్ బిజీ, అందరూ డబల్ వెళ్తున్నారు. ఈయన ఒక్కలు ఆగారు. సిటీలో ఇక్కడ చేస్తే ఎవరన్నా చూసే అవకాశం ఉంది, అందుకనేసి ఇక్కడ నేను చేస్తున్నాను. కొంచెం ముందుకు వెళ్తా లేకపోతే. ఇక్కడేమో పైన ఫ్లైఓవరు, నేను కింద నడుచుకుంటూ వస్తున్నా. అటు అక్కడ ఒక మళ్ళీ రోడ్డు వస్తుంది, హైవేకి వెళ్తుంది అనుకుంటా. ఆ రోడ్డు ప్రకాశం బ్యారేజ్, అది అంచు పెడుతుంది. సో పైన ఇలా చూస్తే ఇంద్రకీలాద్రికి వెళ్ళడానికి రూట్ అనమాట. అలా అటు నుంచి నడుచుకుంటా ఇలా ఇక్కడికి వస్తాను అనమాట. ఇక్కడ కిందన డ్యామ్ అన్నది ఉంది, వాటర్ స్టోర్ చేసి ఉంది. అలా రోడ్డు వస్తుంది, వెహికల్స్ అన్ని ఇటే వెళ్తున్నాయి. తర్వాత చూస్తే ప్రకాశం బ్యారేజ్ అనమాట. చిన్నప్పుడు కూడా చూసాను, మళ్ళీ లాంగ్ టైం తర్వాత చూస్తున్నాను. ఈరోజు సీన్ ఇట్లా ఉంది ఈవినింగ్ టైం. హైవే మీకు వెళ్ళాక కలుద్దాం. హైవేలో లిఫ్ట్ దొరికింది, ఒక బైక్ లిఫ్ట్ దొరికితే ఈ ప్లేస్కి వచ్చాను. ఒక 5 kilometers ఉండొచ్చు. ఇక్కడ నుంచి హైవే 2 kilometers. అటువైపు కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు, కానీ ఇటువైపు ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్లోంచి ట్రై చేస్తారు 2 kilometers అన్నమాట. ఆ రోడ్లో అయితే 14 kilometers నుంచి హైవే కలుస్తా అని చెప్పారు. ఇక్కడ అక్కడ డ్రాప్ చేశారు. సో హైవేకి వెళ్ళాక మళ్ళీ అప్డేట్ ఇస్తా. అక్కడ చూసారు కదా, ఒంగోలు వచ్చి నెల్లూరు, చెన్నై 450 kilometers, నెల్లూరు 270, ఒంగోలు 140. కెమెరాలో అంత బాగా క్లియర్ కనబడట్లేదు. సో రెండో లిఫ్ట్ తీసుకొని నేను హైవే మీదకి వచ్చాను. ఆ రూట్లోంచి వచ్చాము. వెహికల్స్ వస్తున్నాయి కదా, కింద నుంచి ఆటోలు ఎన్నో వస్తున్నాయి. ఆ రూట్లోంచి వచ్చి బ్రో నన్ను అలా కొంచెం అక్కడ ముందు నాపిస్తే నేను నడుచుకొని ఇలా ఇటువైపు నుంచి వస్తాను. ఇక్కడ లిఫ్ట్ తీసుకుందాం. ఇక్కడ లారీ ఆగడానికి అయితే ఖచ్చితంగా పెద్ద స్పేస్ లేదు.
ముందుకు వెళ్ళిపోతే బెస్ట్ అనుకుంటా. చూద్దాం ముందునే ఎక్కడ నిల్చుంటాను. మీ పేరు? ప్రవీణా? నా పేరు పవన్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. బ్రో మనకి లిఫ్ట్ ఇచ్చారు, ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతారంట. సో ఫ్లైఓవర్ నుంచి ఇలా కిందకి వెళ్ళిపోతారు అనుకుంటా. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ప్లస్ ఇచ్చారు లిఫ్ట్. థ్యాంక్ యూ ప్రవీణ్ బ్రో. సో కొంచెం నేను ముందుకు వెళ్తాను. ముందుకు వెళ్ళాక మాట్లాడతాను. 1 సెకండ్. యాక్చువల్గా బ్రో ఇప్పుడు విజయవాడ నుంచి తీసుకొచ్చారు కదా, మిడిల్లో ఇది కూడా దొరికింది. ఏంటది? టోల్ గేట్ కూడా ఉందన్నమాట. కాకపోతే ఆపమని చెప్దాం అనుకున్నా, కానీ ఎందుకు లేనేసి చెప్పలేదు. బ్రోతో కూడా లిఫ్ట్ బాగానే ఉంది కదా, డ్రైవింగ్ కూడా బ్రో చాలా బాగా చేశాడు. బ్రో డ్రైవింగ్ కూడా బాగానే చేశాడు అనమాట. సో ఇట్లా ఉన్నాను, సరిగ్గా కనబడుతున్నానో లేదో. వాయిస్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు బ్రో ఆల్మోస్ట్ దగ్గర 30 కిలోమీటర్స్ లిఫ్ట్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడి నుంచి మళ్ళీ నేను ట్రై చేస్తాను. ఇక్కడి నుంచి లారీలు కూడా ట్రై చేయొచ్చు, మంచి స్పేస్ దొరికింది లారీ లాగడానికి. ఇందాకైతే కొంచెం ఇబ్బందిగా ఉండే. సో అది 3వ లిఫ్ట్ అన్నమాట. 2వ లిఫ్ట్ స్కూటీ మీద దొరికింది, ఒక బైక్ మీద దొరికింది. ఆ 2 లిఫ్ట్లు రికార్డ్ చేయడానికి అవ్వలేదు మొబైల్తో. ఇప్పుడు ఆ బ్రోని పర్మిషన్ తీసుకొని ఆగమని నేను వీడియో రికార్డ్ చేశాను. అయినా సరే సరిగ్గా అయిందో లేదో తెలీదు. సో ఇలాగ ఈ ప్లేస్లో ఉన్నాను. చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో. టైర్స్ స్టోర్ ఉంది. ఇది రోడ్ NH నేషనల్ హైవే 16. NH నెంబర్ సరిగ్గా తెలీదు. కోల్కతా చెన్నై హైవే ఇది. సో ఈ హైవేలో మన మొత్తం విజయవాడ నుంచి నేను వెళ్ళే శ్రీ సిటీ వరకు హైవేలో ఉన్న రోడ్డు ఉంటుంది కాబట్టి నేను నైట్ టైం హిచ్హైకింగ్ అనేది చేశాను. సో నైట్ టైం అనేది యాక్చువల్గా హిచ్హైకింగ్ అనేది చాలా డేంజర్, చేయకూడదు. సో ఇప్పుడు ఇక్కడ నేను లిఫ్ట్ అనేది తీసుకుంటాను. వెళ్దాం. కార్ వస్తుంది, వెహికల్ వస్తుంది. డ్రైవర్ బ్రో చూశాడు కానీ బ్రో డ్రైవింగ్ బాగా చేశాడు. ఇందాక బ్రో ప్రవీణ్ డ్రైవింగ్ బాగా చేశాడు, సూపర్. లిఫ్ట్ కూడా ఇచ్చాడు. లారీ వస్తుంది, లారీని అడుగుదాం. ఆపుతారా ఆపరు? హార్న్ అయితే కొట్టాడు బ్రో, లారీ అన్న హార్న్ అయితే కొట్టాడు. లిఫ్ట్ దొరికాక అప్డేట్ ఇస్తాను. లారీ వస్తుంది, కార్ వస్తుంది, లారీ కూడా వస్తుంది. డ్రైవర్ అని అయితే చూశాడు. సో నేను బ్యాగ్ తీసేసి ట్రై చేస్తా, వెయిట్ ఎక్కువ ఉంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇది నా 4th లిఫ్ట్. అబ్దుల్లా బ్రో లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. హ్యాపీ జర్నీ చెప్పాడు. బాయ్ బాయ్. ఇప్పుడు ఇటు నుంచి ఇలా ఇటువైపు వెళ్ళిపోతాడంట విలేజ్. అటు నుంచి అలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ మంచి లిఫ్ట్ స్పాట్లో అయితే వదిలేసి వెళ్ళాడు.
అక్కడి నుంచి అలా టర్నింగ్ తీసుకొని ఇటువైపు విలేజ్ అని చెప్పాడు. ఇందాక సేమ్ ప్రకాష్ బ్రో కూడా లిఫ్ట్ ఇచ్చాడు కదా, సేమ్ అటువైపు విలేజ్. ఇక్కడ ప్లేస్ ఇలాంటి ప్లేస్లో అక్కడ కొంతమంది ఉన్నారు. గుంటూరు డిస్టిక్ పోలీస్, నల్లపాడు పిఎస్. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను ఇక్కడ చిలకలూరుపేట దగ్గరలో ఉన్నాను. విజయవాడ నుంచి ఈరోజు చిలకలూరుపేట వరకు వచ్చాను. మొత్తం 300 కిలోమీటర్ల పైనే. నేను ఇక్కడ నుంచి విజయవాడ నుంచి సిరి సిటీకి వెళ్ళాలంటే 300 కిలోమీటర్ ప్లస్ అనమాట. సో ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది, ఒక 10% అయ్యింది. ఇప్పుడు టైం 12 అవుతుంది. ఇక్కడికి 10:30 టైంలోనే వచ్చానమాట. అప్పటి నుంచి నేను ట్రై చేస్తాను ఉన్నాను, అంటే గంటన్నర దొరకలేదు, వెహికల్స్ ఏమీ ఆగలేదు. ఇప్పుడు ఇక్కడ హైవే నుంచి ఒక బైక్ లిఫ్ట్ వచ్చింది 3 కిలోమీటర్లు. అక్కడ బైక్ ఆగిపోయింది అనమాట. తర్వాత ట్రై చేసిన తర్వాత స్టార్ట్ అయింది ఫైనల్గా. అన్న నేను చెప్పాను వెళ్ళిపోమనేసి, ఎందుకంటే బైక్ ట్రబుల్లో ఉంది. అయినా సరే నాకు లిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు. నేను మళ్ళీ నడుచుకుంటూ అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వస్తే ఇక్కడ బస్ స్టాప్ పడింది. ఆ బస్ స్టాప్లో ఒక అతను పడుకొని ఉన్నాడనమాట. సో ఇంకా ఈ రోజుకి నేను కూడా ఇక్కడ పడుకుంటే బెస్ట్ అనేసి ఈ హైవే నుంచి ఇలా నడుచుకుంటా అక్కడ దిగి, అక్కడ చాలా దూరంలో దిగి నడుచుకుంటా ఇలా వస్తూ ఉన్నాను. సో సరౌండింగ్స్ ఎలా ఉందో చూడండి. మార్నింగ్ చూపిస్తాను, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈరోజుకి ఇంతే, గుడ్ నైట్. రేపు మార్నింగ్ మనం సిరి సిటీకి వెళ్ళాలి. సో ఈ బస్ స్టాప్లో పడుకుంటాను, చూపిస్తాను బస్ స్టాప్ ఎలా ఉందని. ఇక్కడ పడుకుంటాను గైస్. అందరికీ గుడ్ నైట్. మార్నింగ్ మళ్ళీ కలుద్దాం.